మార్చి 28, 2025న మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రతతో కూడిన భూకంపం థాయిలాండ్లోని బ్యాంకాక్ను కూడా ప్రభావితం చేసింది. ఈ భూకంపం కారణంగా బ్యాంకాక్లోని చాటుచాక్ ప్రాంతంలో 30 అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 22 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. రక్షణ చర్యల్లో సహాయంగా సునకాలను ఉపయోగించారు. ఈ సునకాలు శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని గుర్తించడంలో ముఖ్యపాత్ర వహించాయి. ఈ భూకంపం కారణంగా థాయిలాండ్లోని రవాణా సేవలు, ముఖ్యంగా బ్యాంకాక్లోని మెట్రో మరియు స్కైట్రైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. అలాగే థాయ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ కూడా నిలిపివేయబడింది. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మయన్మార్లోని కొన్ని ప్రాంతాల్లో సైనిక పాలన కారణంగా సహాయ కార్యక్రమాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ భూకంపం దక్షిణాసియాలోని అనేక దేశాలను ప్రభావితం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మరింత సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.